హలో అండి అందరికీ, నేను హనీ అండ్ వెల్కమ్ టు హనీ సాల్మన్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్లో కూడా ఎక్కువగా మనకి రైనీ సీజన్లో పూలు మొగ్గలు రావాలంటే ఏ ఫర్టిలైజర్ అవసరం లేదండి. నేను చెప్పే ఈ చిన్న టిప్ పాటించండి, వద్దన్న మొగ్గలు పువ్వులు కన్ఫామ్ అన్నమాట. ఇప్పుడు ఇది మందార మొక్క కదండి, ఇది నేను ఫస్ట్ ఏం చేశానంటే కంపోస్ట్ ఇచ్చినా సరే ఎంత కొత్తగా ఇటు నుంచి చిగుర్లు వచ్చినా సరే వచ్చేవి జస్ట్ 2-3 మొగ్గలు వచ్చి, అంటే ఇలాగా చెట్టు మొత్తానికి ఎక్కువ ఫర్టిలైజర్ ఇస్తే ఇలా 2 ఇంకో 3 ఇలా వచ్చి ఆగిపోతుంది. కానీ ప్రతి ఆకుకి నేను వాడిన ఒక చిన్న టిప్ వల్ల ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కంపోస్ట్లు ఇచ్చినా అవ్వంది ఒక చిన్న టిప్ వల్ల అయిందండి. అంటే వాటి వల్ల అవ్వదని కాదు, అవి ఇవ్వాలి ఫర్ న్యూట్రియన్స్ వల్ల ఏంటంటే ఆకులు మనకి పండిపోకుండా ఉండడానికి బాగా మంచిగా యూజ్ అవుతున్నాయి అన్నమాట అవి. ఇప్పుడైతే ఆ టిప్ ఏంటో తెలుసుకుందాం. దానికి ముందు ఈ టిప్ ఇవ్వాలంటే ఫస్ట్ మన ప్లాంట్స్కి ఉన్న కండిషన్ ఏంటో చెప్తాను చూడండి. ఈ టిప్ మనం ఈ మొక్క మీద అప్లై చేసే ముందు మనం ఏం చేయాలంటే, ప్లాంట్ అనేది ఎప్పుడు మంచి కండిషన్లో ఉండాలి, అంటే దానికి సీజన్ కూడా సహకరించాలి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, సమ్మర్లే యాక్చువల్గా ఇప్పుడు ఈ సమ్మర్లో మన ప్లాంట్స్ని మనం బాగా కాపాడుకోవాలి. అంటే మనం ఎక్కువగా ఈ మందారం మొక్కలు అయితే బతుకుతాయండి. చాలామంది మందార మొక్కలు బతకవు అంటారు. ఫ్లవర్ ప్లాంట్స్ మ్యాక్సిమం కొన్ని బతుకుతాయి, అంటే అన్నీ బతకవు. ఈ మందారాలు, గులాబీలు, అలానే బంతి మొక్కలు కొంచెం బాగానే బతుకుతాయి. గులాబీలు కష్టమేమో కానీ మందారాలు అయితే బాగా బతుకుతాయి. ఇప్పుడైతే ఈ మందారాలు మనకి ఏ కండిషన్లో ఉండాలో తెలుసుకుందాం. నేనైతే ఫస్ట్ ఈ ప్లాంట్ మీద టిప్ ఉపయోగించే ముందు నేను లేట్ రైనీ సీజన్లో ఆ టిప్ అయితే ఫాలో అయ్యాను. అది వింటర్ స్టార్ట్ అయిన 1 month 2 monthsకే ఎక్కువగా మళ్ళీ ఇలానే మొగ్గలు వచ్చినాయి. ఇప్పుడు నేనేం చేశానంటే, ఇప్పుడు లేట్ వింటర్ చేశాను ఈ ప్రాసెస్ని, కాబట్టి ఇప్పుడు సమ్మర్ స్టార్టింగ్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ పూలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇది కొంచెం ఇంకో వారం అయిపోయిన తర్వాత పూలన్నీ కొన్ని మిగులుతాయి. అప్పుడు మళ్ళీ ఆ టిప్ ఫాలో అయ్యి అప్పుడు మళ్ళీ, అంటే ఈ టిప్ ఫాలో అవడం ఏంటంటే మనకి ఒక 2 weeks కానీ 1 week కానీ గ్యాప్ తీసుకొని మళ్ళీ పూలు ఇలా యాజ్ ఇట్ ఈస్గా వస్తాయన్నమాట. కాబట్టి మొక్క కండిషన్ ఏంటంటే, ఎప్పుడు మొక్క అనేది మనం ఇచ్చే దాని మీద రెడీగా ఉండాలంటే మనం ముందే మొక్కకి కంపోస్ట్స్ అంటే ఎప్పటికిప్పుడు ఇస్తూ ఉండాలి. ఇప్పుడు నేను ఈ మంత్లో కంపోస్ట్ ఇచ్చానంటే మళ్ళీ వచ్చే మంత్లో కూడా కంపోస్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే టైం టు టైం కంపోస్ట్ ఇస్తేనే మనం ఏ టిప్ అంటే ఇప్పుడు కంపోస్ట్ ఇవ్వలేదంటే అవి నేను చెప్పే ఈ ఫస్ట్ టిప్ చెప్తాను చూడండి. తర్వాత ఇవ్వకపోతే అన్న లాసెస్ కూడా చెప్తాను. చూసారా పువ్వు ఎంత బాగా పూసిందో, ఇదిగోండి ఇలా రోజు పూలు కనబడుతున్నాయి కదా, ఇలా కాళ్ళు కోసేసి అలా ఇస్తున్నా చూసారా ఇక్కడ మొగ్గలు. ఇవేంటంటే స్పెషల్గా కొమ్మలు వచ్చి రాలేదు, ఆకుల కింద నుంచి వచ్చేసినాయి కొమ్మలు. ఎలా ఈ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఇది నేను ఎలా వాడానంటే, ఒక ప్లాంట్కి టిప్ అనేది కట్ చేశాను. చాలా ఈజీ అండి ఈ టిప్ వచ్చేసి పైన టిప్ని కట్ చేయడమే. అంటే ఇప్పుడు ఈ మొక్క ఉంది కదండి, ఇక్కడ చూసారా టిప్ కట్ చేశాను, ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ ఇలా ఎండిపోయినప్పుడు అంటే మనకి గ్రోత్ అనేది అక్కడ 2-3 వచ్చి మొగ్గలు ఆగిపోతుంది. అప్పుడు కట్ చేస్తే సైడ్ నుంచి ఇలా ఎక్కువ మొగ్గలు, అలానే దాని సైడ్ నుంచి ఇలాగ ఎక్కువగా అంటే గుబురుగా ఎదుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇలా పైన ఇలా టిప్ అనేది కట్ చేయకపోతే పొడుగ్గా అది ఎదిగిపోతుంది, ఇది ఇలా ఎదిగిపోతుంది. కానీ ఇలా పైన టిప్ కట్ చేయడం వల్ల ఇటు ఎదిగింది కొమ్మలు అయితే బాగా ఎదిగినాయి. అలానే చూసాను, నిన్నే కోసాను ఇక్కడ పువ్వు, చిన్న 2 ఆకులు వచ్చేసి మొగ్గ వచ్చేసింది అనమాట. కాబట్టి టిప్ వల్ల ఏంటంటే మొక్క అనేది గుబురుగా పెరుగుతుంది సమ్మర్ సీజన్లో పొడుగుగా అంటే ఇలా పొడుగుగా పెరగడం వల్ల కొమ్మలు యూజ్ లేదు, కానీ ఇలా గుబురుగా పెరిగితే మంచిగా యూజ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకా ఈ ప్లాంట్స్కి అయితే ఫాలో అవ్వలేదు. ఈ ప్లాంట్స్ చూసారా విడిపోయినట్టు ఎలా వచ్చినాయో. ఇప్పుడు నేను ఇక్కడ చేశానంటే టిప్, ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కువగా బ్లూమ్స్ అవుతాయి. ఇప్పుడు నేను ఒక ప్లాంట్కి ఇక్కడ ఫాలో అయ్యాను, చూపిస్తాను ఉండండి. ఇక్కడ చూసారా ఈ ప్లాంట్ జస్ట్ ఇక్కడ ఇలా టిప్ కట్ చేసి సైడ్ నుంచి వస్తుంది, ఇంకా ఇలాగా. ఇప్పుడు ఈ మొక్కకి ఎలా చూపించానో అలానే ఎక్కువగా పూలు వస్తాయన్నమాట. కాబట్టి సమ్మర్లో కూడా ఎక్కువగా రావాలంటే చాలామంది సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు చేయాల్సిన పని ఇది.
కాబట్టి ఈ వీడియో ఎక్కువగా సమ్మర్ సీజన్లో అలాగా లేదా మిడ్ సమ్మర్లో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇప్పుడే టిప్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు లాస్ట్ అంటే ఇప్పుడు లేట్గా సమ్మర్ చూసినా సరే నో ప్రాబ్లం. ఎందుకంటే రైనీ సీజన్కి దీనికన్నా ఎక్కువ బ్లూమ్స్ అయితే ఉంటాయి. మా డాగ్ అంటే డిస్టర్బెన్స్ ఏమైనా సారీ అండి వీడియోలో. ఇదండి వీడియో. ఇది చాలా చిన్న టిప్. చాలామంది అసలు ఈ టిప్ని ఫాలో అవ్వరు. అసలు మొక్క పూలే కట్ చేయరు చాలామంది చెట్టు నుండి. అందుకని చెప్తున్నాను, చెట్టు నుండి కాకుండా కనీసం కొమ్మ ఒక అంచు ఇలా కట్ చేయండి, పర్లేదు, ఏం అవ్వదు. చూసారా, కట్ చేయడం వల్ల ఇక్కడ మంచిగా వచ్చి మొక్కలు వచ్చింది కదా, ఇలాగే ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇదండి వీడియో. మన వీడియోలో కంటెంట్ ఉందంటేనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ టిప్ని అస్సలు ఫాలో అవ్వద్దు. ఈ చిన్న టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మంచి రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత మీరే హ్యాపీ ఫీల్ అవుతారనమాట రిజల్ట్ చూసి. ఇంత పూలు ఇన్ని మొక్కలు వస్తాయన్నమాట. బాయ్.